ఏంది మందల నాకు ఇంకోపిక లేదు. ఈ వీడియో అయ్యేలోపు 54.6K చూపిస్తున్న నా సబ్స్క్రైబర్ కౌంట్ 100K అయిపోవాలి. ఎంత ట్రై చేసినా నా లైఫ్ సంకనాకినట్టు ఆ మంచి స్టోరీ లైన్ ఉన్నా కూడా కార్తిక్ సుబ్బరాజ్ సినిమా నా జీవితం ఒకేలాగా ఏడ్చి. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు రెట్రో ఇన్ ఎ నట్షెల్. అది 1960 2T కోరిన్ అంట. వీసీ షిప్పింగ్ కార్పొరేషన్ అంట. వీసీ షిప్పింగ్ అంటే ఏంటో తెలుసా? వెర్రి. అండ్ ఈ గూట్లే గురునాథం వాడి బావ గోడంలోకి వెళ్ళి ఈ ముసుగు దంగలతో ఇలా చెప్తాడు, రాయ్ మా బావ కళ్ళల్లో కన్నీళ్లు కాదు కొత్తిమీర వేస్తా, పదండ్రా పోదాం. అండ్ ఆ బావగాడు గుడిలో ప్రవచనాలు ఎంటా ఉంటే ఒకడొచ్చి, యో మ్యాన్ నీ గోడౌన్లో నీ నెగ్గ అదే నీ బామ్మర్ది సొరుకంతా దోసుకొని వెళ్ళిపోయాడు. బోనస్గా +2 వేసి వాచ్మెన్ ని లేపేశాడు. అక్కడికి పోయి చూస్తే ఈ పిల్లోడు గెటప్ వేసుకొని ఉంటాడు, కృష్ణుడి గెటప్. ఇప్పుడు ఆ బావగాడి వైఫ్ ఏం చెప్తుంది, ఈ పిల్లోని పెంచుకుందాం బావా, పనులోకి పనికి వస్తాడు, పొద్దున్నే పాల ప్యాకెట్ తెస్తాడు. వాడి కులమేంటో మతమేంటో మనకు తెలియదు, అవసరమా కొల గజ్జి నా కొడక. ఏమంటివి జాతి రకముల సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. నేను ఆంటీ సేస్ కులం చూడం మతం చూడం అని చెప్పి ఇంటికి తీసుకెళ్లి గిరా తిరిగే ఫ్యాన్ కింద కూర్చోబెడుతుంది. బట్ వాడు సైకిల్ తొక్కాలంటాడు. పేరు పెట్టే టైంలో ఏడుపు మొహం పెడతాడు. ఏరా అంటే ఏం చెప్తాం, పారివేలు పునుగులు పార్సిల్ అని పేరు పెడితే ఎవడన్నా అట్టే ఆడస్తాడు. సూపర్. బట్ తర్వాత తెలుస్తుంది వాడికి నవ్వు రాదు, పేడు మొహం వాడని. ఇప్పుడు పేడు మొహం అన్నా పేడ మొహం అన్నా ఒకటే, ఎందుకంటే వాడు నవ్వడు. ఇప్పుడు ఇలాగే స్ట్రైట్ గా నిజాలు చెప్పేస్తుంటావా? సర్లే నవ్వుతాడేమో అని చెప్పి ఒక మంచి ఆ ఫ్యామిలీ సినిమాకి తీసుకెళ్తే, డాడీ వాడు నీలాగే ఫైట్ చేస్తున్నాడు చూడు అని అంటాడు. దెన్ డాడీ గెట్స్ ఫ్రస్ట్రేషన్, సో హీ సేస్, ఎవడ్రా నీకు డాడీ డొక్కోట మొహం వాడా. అండ్ వీడి ఏడుపు మొహం చూడలేక అమ్మ చనిపోద్ది. పోతా ఏం చెప్తుంది, నువ్వు నా కొడుకువి కాదురా నా కొడక, కీప్ స్మైలింగ్ అని చెప్పి పరలోకం పార్సిల్ అయిపోద్ది. కట్ చేస్తే కసిలో ఆసి ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళంతా కాశీకి వెళ్తారు. అప్పుడే పిల్ల పూజ వచ్చి కింద వదన కుందరు అదన వావ్ అంటది. ఈ పారికి ఏం చేయాలి అర్థం కాక, నువ్వు ఒక పని చేయి. ఈలోపు డైలాగ్ అర్థం చేసేసుకొని పిల్ల పూజ పారిపోద్ది. అండ్ ఇప్పుడు రిటర్న్లో జనరల్ టికెట్ తీసుకొని స్లీపర్ కోచ్లో పడుకున్నాడు అని చెప్పి బామ్మర్ది ఫ్రెండ్స్తో వచ్చి డాడీని వేసేపోతా ఉంటే ఈ పిల్ల పారిజాతం వచ్చి సేవ్ చేస్తాడు. ఆడు కరాటే నేర్చుకున్నాడు చిన్నప్పుడు, అది వేరే విషయం. ఫైనల్గా అంకుల్ మొహంకి హ్యాండ్ జాబ్ ఇస్తా ఉంటే షుగర్ డాడీకి మూడొచ్చి, రారా నా కొడక అంటాడు. వాడికి ఇప్పుడు ఇద్దరు ఎంత చక్కగా వాటేసుకుంటారు. కట్టుపన్న 1993 ఆఫ్రికా. ఈ ఆఫ్రికన్ హర్షగాడు ట్రైన్లో చేపలు లేపేద్దాం అని చెప్పి గ్యాంగ్తో ట్రైన్ ఆపేస్తాడు. ఇప్పుడు ఆ డోర్ ఓపెన్ చేసే లోపల ఉత్సాగలేక నా KGF గోల్డ్ లోపల ఉంది అని చెప్పగానే ఈ పావలా పోకీమాన్స్ ఎగ్జైట్మెంట్ ఆగలేక ఎగురుతారు. రే అలా ఎగిరితే వరి బీజం వస్తుంది తెలుసా మీకు? అండ్ ఓపెన్ చేయగానే చేపలు కారప్పొడి ఉంటాయి. అండ్ ఒక బోర్డు మీద రాసి ఉంటుంది, అది ఎన్నానా తమిళ వచ్చిన ఈ ఆఫ్రో బాయ్ ప్లేట్ చూసి తెలుగులో చదువుతాడు, చేపలు వండుకొని మెక్కండి. ఏంటి గారు ఎంత పని జరిగింది, మహా దుర్మార్గులు. ఈ షుగర్ డాడీ రెండో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాడు. అంటే ప్రజెంట్ లో ఈ పారిజాతానికి బోరు కొట్టి గొడవలు చేసి పెద్ద అయిపోతాడు. అండ్ వెంటనే తెల్ల సూట్ వేసుకొని వచ్చి మైక్ టెస్టింగ్ చేసి, ఎంతకు ముందు గొడవలు పడ్డోళ్ళందరినీ ఎందుకు పిలిచానంటే మీకు నాకు సంబంధం లేదు, మా నాన్న జోలికి వస్తే వేసేస్తా, నేను పెళ్లి చేసుకొని దుబ్బేస్తా, నా జోలికి రాబాకండి అని అడుక్కున్నట్టు ఓవర్ యాక్షన్ చేసి వార్నింగ్ ఇస్తాడు. ఇవాళ నా పెళ్ళై నా జోలికి వస్తే నేను చెప్పను, చేసి చూపిస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. కట్టుబన్న పెద్దదైన పిల్ల పూజ వెంటనే డాక్టర్ అయిపోద్ది. ఏం చేద్దామంటవా? అండ్ ఇప్పుడు ఇలా ఫస్ట్ మీటింగ్ చూపిస్తాడు అనమాట. ఏ కుక్క హే ఏ మ్యాన్, ఈ కుక్కని ఎందుకు కుక్కలా అరిచావంట, ఇదిగో తీసుకొని అల్లి బిల్లి తిప్పు, అది నిద్రపోద్ది. ఈ లోపు కుక్క వచ్చబోస్తుంది అనమాట. ఇప్పుడు హీరోయిజం చూపించాలని చెప్పి పారి చొక్కా తీసి బ్రెస్ట్ చూపిస్తాడు. పెద్ద మాట అన్నాడు సరాడు, చెస్ట్ చూపిస్తాడు. ఈ శరీరం ఎక్కడో చూసానే అని చెప్పి పూజ చేసి, హే పారిజాతం కొంచెం నవ్వరా బాబు. అండ్ ఇప్పుడు ఆ స్లో మోషన్ లో ఇద్దరు వెనక్కి వచ్చి పెప్సోడెంట్ జెర్మీ చెక్ చేస్తారు అనుకుంటే, బట్ నో, ఓన్లీ హగ్గి ఇచ్చుకుంటారు. చెత్త మనుషులు, చెత్త బతుకులు. ఎలా ఈ లవ్ స్టోరీ అంటే, పూజ మామికి కొరువు పెట్టడానికి మగవాళ్ళు ఉండరు, బట్ పారి వెళ్ళి ధైర్యంగా పూజతోనే కొరువు పెట్టిస్తాడు. దట్స్ హౌ హీ స్టోల్ హర్ హార్ట్.
అలా ఒక మాట ఇస్తాడు, ఇవాళ నుంచి ఒక 3 యాంగ్రీ బాయ్ సబ్స్క్రైబ్ బటన్ తప్ప ఇంకా ఏది కొట్టను అని చెప్తాడు. కట్టుపన్న పెళ్లి సీన్. ఇక్కడ ఒక పాట ఉంటదరా చారీ, ఆసిది కోసేశారు పీసి. చెంగు పటాకే చెంపగిలాకే మోజు వేటలో. ఈ పాట సారాంశం ఏంటంటే ఆసిది కోసి అంట. అండ్ ఈ పాట మధ్యలో డాడీ దగ్గరికి పారి వెళ్తాడు, ఎందుకంటే ఆయన పిలిచుంటాడు మందు తాగుదామని. రై వేర్ ఈస్ ద ఆఫ్రికన్ చేపల గోల్డ్ రా, చెప్పరా. నేనే లేపేసా డాడీ, వదిలేయి, మూసుకొని మంచిగా బతుకు, యు ఆర్ మై షుగర్ డాడీ. అండ్ ఈ షుగర్ డాడీకి షుగర్ ఎక్కువైపోయి పారి గూపని గుయ్యమనిపిస్తాడు. పాట మని కొడితే ఫ్లోర్ మూమెంట్ ఏమంటాడు వెంటనే, అనాథన బట్ట నువ్వు ఇల్లు ఒకటేరా అని అనగానే పూజ పాప వస్తుంది. హే పారి, వెంటనే అందరూ యాక్టింగ్ స్టార్ట్ చేసి కింద కూర్చున్న వాడిని పైకి లేపేసి డాన్స్ కంటిన్యూ చేస్తారు కిందకొచ్చి. భోజనాల్లో చకోడీల కోసం వెళ్తే డాడీ వచ్చి చకోడీ లేదురా పకోడీ అంటాడు. పోయి ఆ పూజని ఏడిపించండి అనగానే ఒకడు పోతాడు. అండ్ మన పారికి వాడి మీద జాలేసి, మామ ఆవిడ ఏడిస్తే నువ్వు చూడలేవు, లేకపోతే టెంకాయతో కొడతా అంటాడు. అయినా పర్లేదు నేను పోతానంగానే టెంకాయతో తెంగుతాడు. హియర్ స్టార్ట్స్ అద్భుతమైన ఫైట్. డాడీకి ఆకలేసి కత్తి తీసుకొని పోయి నాకు తలకాయ కూర కావాలి అని చెప్పి పూజ మెడగోయిపోతాడు. భార్య వచ్చి రెక్క మోసం చేస్తాడు. సో షుగర్ డాడీ బికేమ్స్ కౌంచి పెట్ట. అండ్ డాడీ నుంచి సేవ్ చేశాక కృతజ్ఞత కూడా లేకుండా పూజ పారిగాడిని వదిలేస్తుంది. బ్రో వాట్ ద ఫక్, ఈవిడ సినిమాలో అంతా అంతే, చీమకైనా హ్యాండ్ చేయకూడదు అంటది, బట్ ట్యూస్డే వస్తే తలకాయ కూర అంటది. అసలు ఈవిడ వెటర్నరీ డాక్టర్ అయిందే అందుకు. అండ్ మనోడు జైలుకి పోతాడు, వాళ్ళ నాయన చేయి నరికాడు కాబట్టి. అండ్ జైల్లో బాగా మ్యారినేట్ అవుతాడు. ఈ పూజ ఏమో ఊరు నుంచి జంప్ అంట. జైల్లో జలజల పాతం ఆడుకుంటా గడిపేస్తాడు మనోడు కొన్నేళ్ళు. అండ్ ఈ షుగర్ డాడీకి బూమరంకులు తోడయ్యి పారిన పట్టుకో లేకపోతే నేను నీది పట్టుకుంటా గెడ్డం అంటాడు. వాడు నీవు వాడు ముగ్గురు కలిసి హుసేన్ సాగర్ పోయి దుంకుండ్రి. ఈలోపు జైల్లో ఈ పారి బాబాయ్ గెడ్డం పెంచేస్తాడు, తిరిగి కొట్టడం స్టార్ట్ చేస్తాడు. కొన్ని రోజులకి ప్రాక్సీ పెట్టి సప్లీ పాస్ అయినట్టు ఇంకొకటి ప్లేస్ లో రిలీజ్ అయ్యి వ్యాన్ ఎక్కేస్తాడు. గోచి మీద వ్యాన్కి గొడవ పడతాడు, అది కూడా ఈడిపించినోడితో. ఈ జోకులు చెప్పే డాక్టర్ని కిడ్నాప్ చేసి నాతో అండమాన్కి వస్తే నీ పీచు మిఠాయి కొనిస్తా అని చెప్పగానే హి సేస్ ఎస్. అండమాన్కి ఎందుకురా అంటే పారిపోయిన ఆ పారిజాతం ఆడే ఉందన్నమాట, అదే మన పూజ. ఫైనల్లీ ల్యాండ్ అయిపోతారు అండమాన్లో. నవ్వుల ఆసుపత్రి అని చెప్పి ఒక హాస్పిటల్ ఓపెన్ చేస్తారు. అక్కడ షుగర్ డాడీ సడన్ గా అవెంజర్స్ లో బక్కీ అయిపోతాడు అనమాట. అదే అండి వింటర్ సోల్జర్, మెకానికల్ హ్యాండ్ వేసుకుంటాడు. ఈ నవ్వలేని పారి నవ్వురా అని జోకేసి బలవంతంగా నవ్విస్తాడు. ఏంటబ్బా ఎవరో నవ్వట్లేదంటే పూజ ఫ్రేమ్ లోకి వచ్చిందనమాట. అంతే కామెడీ, ఇంకా పిచ్చి పిచ్చిగా నవ్వుతారు అందరూ. ఆ రియల్ జోకరు జోకేసినా కూడా ఇప్పుడు ఎవరు నవ్వరు. వై అంటే ఐలాండ్ ఒక డిక్టేటర్షిప్ లో నడుస్తుంది అనమాట. సో ఆ జనాలు జీవం లేని జబర్దస్త్ జడ్జులు అంతే. ఈ పారి ఏమో రెజ్యూమ్ చూపిస్తాడు ఆ పాపకి నమ్మదని. ఇదిగో రొక్కో నా రెజ్యూమ్, నేను నవ్వుల డాక్టర్ని, 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందా నాకు తెలుసా. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడితే కనిపెట్టలేదు అనుకున్నావా ఈడియట్, స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకో అని అంటది. బలవంతంగా నవ్వడం ట్రై చేసిన బొక్క మనోడికి నవ్వురాదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల, ఏదన్నా పని చేసుకోరా బేవకు. బట్ నెక్స్ట్ డే తన లవ్ స్టోరీ చెప్పగానే అందరూ పగలబడిన అవుతారు. పక్క రోజు ఒక జింకని కాల్చి చంపేస్తారు ఊర్లో వాళ్ళు, అదే ఈ జూనియర్ లార్డ్ గాడు. అప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చి యో గుడి ఓపెన్ చేపిస్తే అందరికి మంచి జరుగుద్ది, ఇది చాలా చేటు తెలుసా. ఈలోపు పూజ దూరి ఎవడ్రా జింకని కాల్చింది చెత్త నా కొడుకు అనగానే జూనియర్ లార్డ్ సేస్ నేనే డార్లింగ్, చెయ్యి వేయబోతే అది వెయ్యిరా చెయ్యి వెయ్యిరా అనింది అంటాడు. కోపం తట్టుకోలేక ఈ పారి పుర్ర చేత్తో గుడి ఓపెన్ చేస్తాడు. అండ్ పక్క రోజు మనోడు పసుపు జాకెట్ వేసుకొని గ్యాంగ్తో ఆ జూనియర్ లార్డ్ ఇంటికి వెళ్ళి 1 ఇంచ్ పంచిస్తాడు. అంతే మళ్ళీ గొడవ. పోలీసులు పూజ దగ్గరకు వచ్చి జూనియర్ లార్డ్ సారీ చెప్పాడక్క, ఆల్ బికాస్ ఆఫ్ పారిజాతం. ఇప్పుడు దొరికిందే ఛాన్స్ దూరేస్తా అని చెప్పి ఆ కుందేలను తీసుకొచ్చి కమాన్ బేబీ లెట్స్ గో ఇన్ ద బైక్ అంటాడు. ఆ జూనియర్ లార్డ్ గాడు వాడి బాస్ దగ్గరికి వెళ్ళి బాస్ నన్ను కొట్టాడు ఒకడు అని చెప్పి చూపిస్తాడు మనోడిని. అప్పుడే తెలుస్తుంది ఆ బాస్ గాడు పారిజాతం చేత ఆల్రెడీ జైల్లో, అదే అప్పుడు రిలీజ్ అయి ఉంటాడు కదా, అప్పుడు ఈయన కొట్టింది.
అండ్ ఈడు ఎంటర్ సోల్జర్కి ఫోన్ చేసి పారి దొరికాడు అంటాడు. అంతే, కట్టు విలన్ ఎంట్రీ. ఈ అస్థి పంజరంగాడే విలన్ అనమాట ఈ సినిమాలో. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుందిరా, కానీ టచ్ చేస్తే షాక్. వీడి స్లోగన్ హెయిల్ ద కల్ట్ అంట. ఇప్పుడు దాని మీనింగ్ ఏంటంటే 3 యాంగ్రీ బాయ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అర్థం. ఈడు ఐలాండ్ కింగ్ కొడుకు అనమాట, నాజర్ కొడుకు. అండ్ ఫారినర్స్ కోసం ఇండియన్స్ ని బానిసలు చేసి గొడవలు పెట్టి వాళ్ళు హ్యాపీగా అయ్యేలా చేస్తారు, విచ్ వాజ్ ఆల్సో డన్ బై మొగల్స్. ఈ పారిని రుక్కు బ్యాక్ నుంచి బండి మీద వాటేసుకోగానే నవ్వేస్తాడు. అండ్ షీఈస్ షాకింగ్లీ సర్ప్రైజ్డ్. ఏంటి బావ నువ్వు నవ్వేవా? అండ్ డాడీ ఏమో వింటర్ సోల్జర్ చెయ్యి యూజ్ చేస్తాడు. ఆ కల్టిగాడేమో డెంటిస్ట్ లాగా 15 పొల్లు కొడతా ఉంటాడు. నో బ్యాక్ టు 1980, ది పాస్ట్. తెల్లతోలు ముండా కొడుకులు మన దేశంలో ఉన్నప్పుడు ఈ లార్డ్ గాడు బానిసలు మేనేజ్ చేస్తూ ఉంటాడు అనమాట. అది అప్పటి నుంచి ఇలా కంటిన్యూ అయిపోయింది. ఈ కల్ట్ గాడు ఎయిడ్స్ని ఆహ్వానించడానికి పిల్లల మధ్యలో పడుకో ఉంటాడు. పిల్లలంటే ఆడపిల్లలు, ది ఫారినర్స్. వెంటనే ఒక పిల్లోడిని తీసుకొచ్చి, డాడీ ఈ అన్బాక్సింగ్ చేసే కిడ్ని చూడు, ఈడు సొక్కల పక్షంలో పుట్టాడు అంటాడు. అది కూడా ఆషాఢం. ఏం చేద్దామంటవా? ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. వాడి చెస్ట్ మీద కాన్సర్ సీల్ వేసేసి వాడిని డాడీ వేసేద్దాం అంటాడు. ఇప్పుడు ఆ పిల్లోడి డాడీని వేసేస్తారు. కంగ్రాచులేషన్స్ బ్రో, నీకు కొడుకు పుట్టాడు. నా సావుని చేస్తా నీకెందుకు. అండ్ ఈ పారి పూజ మార్నింగ్ వాక్కి పోతా ఉంటే ఒక పిచ్చావిడిని చూసి ఆగిపోతారు. సాహసం అనే చెప్పాలి. రియల్ డాక్టర్ పిచ్చావిడిని చూసి, హే పిల్ల, నీ పేరు లవ్లే, నవ్వవే నవ్వే కుల్లే. ఈ పాట పాడే కంటే నవ్వడం మేలు ఆవిడ. బట్ పారి సేస్, హే అమ్మ బెండకాయ కూర వండలేదా అనగానే పిచ్చావిడ నార్మల్ అయిపోద్ది. ఇప్పుడు జోకర్ జోక్స్ చెప్పే టైంలో గొర్రెని తీసుకొస్తాడు ఈ గొర్రె బిడ్డ. పారి అసలు రూపాన్ని బయట పెట్టేస్తాడు పూజ ముందు. ఇప్పుడు ఆవిడ మీద చెయ్యేసి పట్టుకొని, హే బేబీ అనగానే అందరికీ కోపం వస్తుంది. ఈ విలన్ గడికి చిరాకు దొబ్బి, నీ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను పట్టుకోవాలా, కామ్గా ఇక్కడ జరిగేది చూడు అని చెప్తాడు. అంతే, రియాలిటీ చూపించాడు అక్కకి. పూజకి మళ్ళీ కోపం వచ్చి వాకౌట్ చేస్తుంది అక్కడి నుంచి. దారిలో అన్స్కిపబుల్ యూట్యూబ్ యాడ్ లాగా ఒకడు వచ్చి, ఏంది మచ్చా అది యావరేజ్ అయినా అంత గుల్లగా ఉందా నీకు అంటాడు. వాడు అలా అని అనగానే ఈడు వాడిని కొడతాడు, మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తాడు. ఆవిడ మధ్యలో వచ్చి ఫైట్ని పాస్ చేస్తుంది. చేసి ఏడ్చేసి బ్రేకప్ అని వెళ్ళిపోద్ది. బాధలో ఉన్న ఈ పారిజాతం ఈ కల్ట్ కొవ్వొత్తు వచ్చి దత్తత తీసుకొని ఫ్రెండ్స్ అంటాడు. ఇంకా నయం ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనలా. హే పారి నా దగ్గరకు వచ్చి గొడవ పడితే డబ్బులు అంతే. సీజన్ ఎండింగ్ ఫారెన్ పాపలు కూడా వస్తారు. సో లాస్ట్లో ఆ ఫారెన్ పాపల పదవిని మనోడు ఎస్ అంటాడు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. పారి మామ ఎర్రగొడ్డలు వేసుకొని ఒక 30 మందితో ఫైట్కి వెళ్ళి గెలుస్తాడు, అది కూడా నల్లగొడ్డలు వేసుకున్న వాళ్ళతో. ఇప్పుడు డాడీ అక్కడికి వస్తాడు. డ్యాన్స్ చేస్తూ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ డాడీ ఓ మై షుగర్ డాడీ అని హగ్ చేసుకుంటాడు. నిజంగా కామెడీ చేస్తాడు భయ్య. అప్పుడు డాడీ పొర్ర చేత్తో ఇంకోటి బేకుతాడు. అప్పుడు ఒక MBBS FRCS లండన్ వచ్చి, సార్ ఈడు చచ్చాడు అని అనగానే డాడీ ఏమంటాడు, కిండర్ చాయ్ కొనిస్తా లేరా బాబు. పారిని పూజని లేపేద్దామని చెప్పి షుగర్ డాడీ అనుకోగానే ఒక ఫోన్ వస్తుంది. అదే మన షుగర్ డాడీ రియల్స్ అన్ని కిడ్నాప్ చేశారు. సో ఒక డీల్ మీద ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి ఎవరి దారికి వాళ్ళు వెళ్ళిపోతారు. సో పూజ మళ్ళీ వదిలేస్తుంది. ఏంటి బ్రో నీ క్యారెక్టర్ అసలు నాకు అర్థం కాదు, పట్టుకుంటావు వదిలేస్తావు. నీకంటే ఆ M1 సప్లీ నయం, ఒకసారి పట్టుకుంటుంది ఇంకోసారి వదిలేస్తుంది, అంతే, మళ్ళీ రాదు అది. కొన్నిసార్లు పట్టుకోవటం కంటే వదిలేయటమే కరెక్ట్. అండ్ ఇప్పుడు పూజ వదిలేసిందని చెప్పి శ్రేయాతో డ్యాన్స్ చేస్తాడు. ఆవిడికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు, ఏం చేయడు. అండ్ బీచ్లో బీరేద్దామని చెప్పి పారిపోతే ఒక గ్యాంగ్ వచ్చి మమ్మల్ని కొట్టరా అని అంటారు. అండ్ ఈ ఫైట్ మధ్యలో నీళ్ళల్లోకి దూకేసి స్విమ్మింగ్ చేసి పైకి వస్తాడు, అంతే, విత్ ఏ హుక్. రండ్రా నా కొడకల్లారా అని అనే లోపల వీళ్ళు దండం పెట్టి సరెండర్ అయిపోతారు. జడాముని సామి వెల్కమ్ బ్యాక్. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. ఎలా అంటే బ్యాక్ టు పాస్ట్. ఈ లార్డ్ గాడు త్రిశూలం గుడిలో పెట్టమంటే ఒక సాంగ్ వచ్చి దేవుడు పోతారనమాట ఆయనలో. నిన్ను ఒకడు కృష్ణ పక్షంలో పుట్టి వేసేస్తాడ్రా నా కొడక, నువ్వు ఏదో పనులు చేస్తున్నావు. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక.
అలా ఆ డేట్లో పుట్టిన అందరినీ మొసలకేస్తాడు. అలా ఆ పిచ్చావిడికి పుట్టినోడే ఈ పారిజాతం. ఓకే ఇప్పుడు సీజన్ లాస్ట్ ఫైట్ అన్నమాట. ఈ పారి బానిసల టీం సైడ్ ఫైట్ చేస్తాడు, ఎర్రగొడ్డల టీంని ఓడిచ్చేస్తాడు. ఒక వీక్ నా కొడుకుని చూస్ చేసుకోరా అంటే నీ అబ్బని చంపేస్తారా నీ అబ్బా అంటాడు. ఆ తర్వాత నువ్వే అంటాడు. అండ్ ఇంక ఇదే లాస్ట్ ఫైట్. ఎలాగో ఇంకా ఏమో తెలియదు కానీ రబ్బర్ వెపన్స్ పట్టుకున్న ఈ నల్లనాయాళ్ళు చోకర్స్ లాగా కనిపించే వాళ్ళు సడన్ గా గెలిచేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ పారి. అది కూడా గన్నులు పట్టుకున్న వీళ్ళ మీద. అండ్ ఆ లార్డ్ గాడిని వేసేస్తారు, వాడే సూసైడ్ చేసుకుంటాడు. వీడినేమో కట్టేస్తారు. మనోడు త్రిశూలం తీసుకొని వచ్చేస్తాడు. సర్లే ఇంకా అయిపోయిందిలే అంతా, మనోడు త్రిశూలం కూడా గుళ్ళో పెట్టేసాడు అనుకునే టైంలో షుగర్ డాడీ వచ్చి రాయ్ పారే నేను వేసేస్తా. ఎన్నిసార్లు వేస్తావు భయ్యా వాడిని? వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? ఆయనతో పాటు ఈ కల్ట్ గాడు కూడా వస్తాడు కాలస్తా అని, ఫర్ ద గోల్డెన్ ఫిష్. అందరికీ తెలిసి ఇప్పుడు ఆ గోల్డెన్ ఫిష్ ఏంటో. కానీ అప్పటికే అక్కడ ఒక 100 బజూకాలతో రెడీగా ఉంటారు వీళ్ళ మీద అటాక్ చేద్దామని ఆ ఊరోళ్ళు. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ట్రైల్స్ కోసం అని చెప్పి మామీ షుగర్ డాడీ మీద ఒకటి వదులుద్ది, అదే ఆ బజూకాలో ఉండే మిసైల్. ఇప్పుడు నిజానికి ఆ గోల్డెన్ ఫిష్ ఏంట్రా అంటే బజూకాలే. ప్రసాద్ సర్ప్రైజ్. నువ్వు కూడా సర్ప్రైజ్ అయ్యావు కదా? మామూలుగా కాదన్నయ్య, మరీ ఇంత సర్ప్రైజా? అలా బానిసలు ఆ రోజు నవ్వుతారు. ఇట్ వాజ్ ఎమోషనల్ ఏఎఫ్. అండ్ ఈ గన్ల గ్యాంగ్ సరెండర్ అయిపోతారు. రుక్మిణి పారీలు పెళ్లి చేసుకుంటారు. లాస్ట్లో తెలిసేది ఏంటంటే ఆ బజూకాల్లో మామీ పేల్చింది ఒకటే రియల్ వన్ అనమాట. మిగతా అన్ని గవర్నమెంట్కి ఇచ్చేస్తారు. సో మినిస్టర్ షుగర్ డాడీ అండ్ మైకేల్ని అరెస్ట్ చేస్తారు పోలీసులు. అంతే. శుభం, ఏ ఫిలిం బై మెహర్ నోలన్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పర్సనల్గా చెప్పాలంటే నాకు ఈ సినిమా నచ్చింది భయ్యా. నేను ఎప్పుడు పబ్లిక్ టాక్ నమ్మి వెళ్ళను. నా బొంద నాకు శక్తిగా నచ్చింది. రెట్రో నచ్చకపోవడంలో తేడా లేదులే. అండ్ దట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు దాన్ని ఎలా కొడతారంటే మీ తమ్ముని కూడా అట్ట కొట్టుండకూడదు. అట్ట కొట్టాలి, రోజుకో 4-5 సార్లు కొట్టండి చెప్తాను. అన్సబ్స్క్రైబ్ చేయకుండా రోజు చెప్పానని చెప్పి సబ్స్క్రైబ్ ఒకటే చేయండి. అండ్ ఈ వీడియోకి కామెంట్లు ఎట్లా పెడతారంటే అలా పెట్టండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మోడీ గారికి చెప్తారు కదా, అలా చెప్తా. దట్స్ ఇట్ బాయ్ అన్నట్టు మర్చిపోయా. సబ్స్క్రైబ్ చేయకపోతే నువ్వు గే. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాడే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలో